సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ ఫ్యూచర్ ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు, అందులో ఉన్నటువంటి డేటా మొత్తం ఇన్క్లూడింగ్ వాట్సాప్ చాట్తో సహా మీరు ఐఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఫైనల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్. సో చాలా సంవత్సరాల నుంచి అయితే ఈ ఫ్యూచర్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. ఎందుకంటే టెస్టింగ్లో భాగంగా రకరకాల మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉండాల్సి వస్తుంది. సో నేనైతే 2 డివైజెస్ క్యారీ చేయాల్సి వస్తుంటుంది, ఎందుకంటే ఇది టెస్టింగ్ కోసం. అలాగే ఇది వచ్చేటప్పటికి నా ప్రైమరీ డివైస్ కింద. ఎందుకు అని అంటే వాట్సాప్ చాట్ ఇందులోకి మూవ్ కాదు కాబట్టి. సో శాంసంగ్ ఫోన్లో అయితే మనకి ప్రీవియస్లీ ఈ ఫ్యూచర్ని తీసుకొచ్చారు, బట్ ఇది వచ్చేటప్పటికే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మాత్రమే అవైలబుల్ ఉండడం జరుగుతుంది. శాంసంగ్ స్విచ్ అనేటువంటి యాప్ తోటి దాని ద్వారా కూడా ప్రాసెస్ అయితే చేయొచ్చు, కానీ చాలా లెందీ ప్రాసెస్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే శాంసంగ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇప్పుడు వచ్చినటువంటి ఫ్యూచర్ ఏదైతే ఉందో కంప్లీట్ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్, అది బేస్ వేరియంట్ మొబైల్ ఫోన్ నుంచి స్టార్ట్ చేసుకొని హై ఎండ్ వేరియంట్ దాకా ఎనీ మొబైల్ ఫోన్, మీ మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ 5 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, అదేనండి లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందంటే చాలు. సో దానికంటే హయ్యర్ వేరియంట్స్ అన్నిటికీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఐఓఎస్ లో మాత్రం ఇది వచ్చేటప్పటికే ఐఓఎస్ 15 వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మినిమం ఉండాలి. అంటే ఓల్డ్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ లైక్ ఐఫోన్ 6 కావచ్చు, 6 Plus కావచ్చు, ఇలాంటి వాటిల్లో అయితే మీకు ఇది సపోర్ట్ చేయదు. బట్ దానికన్నా హయ్యర్ వేరియంట్ ఈవెన్ 6s Plus ఇలాంటి వాటి మోడల్స్ నుంచి ఇప్పుడు రీసెంట్గా యాపిల్ లాంచ్ చేసినటువంటి ఐఫోన్ 13 సిరీస్ దాకా ప్రతి ఒక్క డివైస్ కూడా ఇది పాసిబులే. ఇక ఆలస్యం చేయకుండా డేటాని ఎలా మూవ్ చేయాలనేది ఒక లుక్ వేసేద్దాం. ఒకవేళ మీరు కనుక నన్ను అలాగే ఈ వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే హాయ్, దిస్ ఇస్ వాసు. నేను వచ్చేటప్పటికి ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తెలుగులో తీసుకొస్తూ ఉంటాను. సో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేశారు అన్నట్లయితే మరింత ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. లైక్ కొట్టారు కదా, కొట్టేసేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే సింపుల్, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మూవ్ టు iOS అనేటువంటి ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానికంటే బిఫోర్ ఫస్ట్ ఇనిషియల్గా ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే రీసెంట్ ఇది బీటా టెస్టింగ్ నుంచి స్టేబుల్ వర్షన్కి వీళ్ళు రోల్అవుట్ చేయడం జరిగింది. అండ్ ఆ వర్షన్స్ ఏంటి అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఇస్తూ ఉంటాను. సో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మూవ్ టు OS డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, సో నార్మల్గా ఇక్కడ మీ ఐఫోన్ కనుక వర్కింగ్లో ఉంది అన్నట్లయితే ఇది సపోర్ట్ చేయదు. ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ ఐఫోన్ని రీసెట్ చేయాలి. లేదన్నట్లయితే కొత్త ఫోన్ అయితే ఎలాగో మనం సెటప్ చేస్తుంటాం కాబట్టి అవసరం లేదు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాడుతున్నటువంటి దానిలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు రీసెట్ ఆల్ ద సెట్టింగ్స్, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే కంప్లీట్లీ మొబైల్ ఫోన్ని ఫార్మాట్ చేయడం అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ డేటా అంతా లూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ముందుగా బ్యాకప్ అయితే చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత మూవ్ టు iOS అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఆండ్రాయిడ్లో ఫస్ట్ ఇనిషియల్గా ఒక కోడ్ని పెట్టుకోమని ఉంటుంది. అంటే జస్ట్ అదేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. ఒకవేళ మల్టిపుల్ డివైజెస్ మీ చుట్టుపక్కల ఉన్నాయన్నట్లయితే సో ఏది పర్ఫెక్ట్గా, ఏ ఫోన్లోకి మీకు పర్ఫెక్ట్గా ఇది కాపీ కావాలనేది మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక సింగిల్ కోడ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మనం సింగిల్ కోడ్ని ఎంటర్ చేసి సేమ్ కోడ్ని మనం యాపిల్లో కూడా ఇస్తాం. ఆ తర్వాత మీకు మూవ్ చేయాల్సినటువంటి చాట్ ఏదైతే ఉందో ఆ చాట్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఏమేమి డేటాని మూవ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇందులో ప్రీవియస్లీ వచ్చేటప్పటికి మీకు మెసేజెస్, కాల్ లాగ్స్ ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇందులో ఎడిషనల్గా వాట్సాప్ బ్యాకప్ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ iOSలో వాట్సాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ బ్యాకప్ని రీస్టోర్ చేసుకోవటం, అంతే. దాట్స్ ఇట్. టోటల్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా మీ iOSలో రావడం జరుగుతుంది. అదేనండి ఐఫోన్లో రావడం అయితే జరుగుతుంది. ఇందులో మీకు ఫొటోస్, వీడియోస్, చాట్ ఎవ్రీథింగ్ వస్తుంది. కానీ మీ వాట్సాప్ కాల్ హిస్టరీ ఉంటుంది చూసారా, అది మాత్రం రాదు. ఈవెన్ మీ బ్యాకప్లో ఏ గ్రూప్లో మీరు యాడ్ అయి ఉన్నారో ఆ గ్రూప్స్ అన్నీ కూడా మీకు ఇందులో చూపించడం అయితే జరుగుతుంది. విచ్ ఈస్ కూల్. ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ ఫ్యూచర్ మనకు అవుట్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్సే కదా, ఆండ్రాయిడ్లో ఒక బేసిక్ ఫోన్ నుంచి స్టార్ట్ చేసుకొని ఎవ్రీ డివైస్లో మీరు దీన్ని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. విచ్ ఈస్ ప్రీవియస్లీ ఇది కేవలం శాంసంగ్ ఫోన్, అది కూడా ప్రీమియం ఫోన్స్కి మాత్రమే పరిమితం. ఇప్పుడు ప్రతి ఫోన్లోనూ
మీరు ఈ పని అయితే చేయొచ్చు. బట్ ఈ పని చేస్తున్నంతసేపు కూడా సాధ్యమైనంత వరకు మీ మొబైల్ ఫోన్ రెండింటినీ కూడా ఛార్జ్లో ఉంచేలాగా చూడండి. అండ్ 2 మొబైల్ ఫోన్స్ ఒకే వైఫై నెట్వర్క్కి, అంటే ఒకవేళ మీరు కనుక డ్యూయల్ బ్యాండ్ వైఫై వాడుతున్నారు అన్నట్లయితే దాంట్లో 5 GHz ఉంటే 5 GHzకి లేదా 2.4 ఉంటే 2.4 GHzకి ప్యారలల్గా 2 ఒకే నెట్వర్క్కి కనెక్ట్ అయ్యేలాగా చూసుకోండి. డేటా మరింత వేగంగా బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఈ హోల్ ప్రాసెస్ అంతా కూడా ఓవరాల్గా మీకు వచ్చేటప్పటికే 10 to 15 minutes టైం తీసుకుంటుంది. అది డిపెండ్స్ అపాన్ యువర్ డేటా, అంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న వాట్సాప్ డేటాని ఆధారంగా ఇది ట్రాన్స్ఫర్ అవడం అయితే జరుగుతుంది. సో మోస్ట్ అవైటెడ్ ఫ్యూచర్ అవుట్ నౌ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.